పోయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రియమైన జనాంగమ, ఈ వచనం బైబిల్లోని 2 ముఖ్యమైన కాలాలను వేరు చేస్తుంది. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం ఒక అద్దము లాంటిది. అది మనలో ఉన్న పాపాన్ని, లోపాన్ని చూపిస్తుంది, కానీ దానిని తొలగించలేదు. ధర్మశాస్త్రం మనకు ఏది తప్పో చెప్తుంది, కానీ దానిని అధిగమించే శక్తిని ఇవ్వలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కృప, సత్యము కలిగాయి. కృప అంటే మనం ఏ అర్హత లేకపోయినా దేవుడు మనకు ఇచ్చే ఉచితమైన ప్రేమ మరియు క్షమాపణ. సత్యం అంటే దేవుని గూర్చిన పరిపూర్ణ అవగాహన. ధర్మశాస్త్రము శిక్షను గుర్తు చేస్తే యేసుక్రీస్తు కృప మనల్ని ఆ శిక్ష నుండి విడిపించే రక్షణ ఇస్తుంది. ఈరోజు మనం నియమాల కింద కాదు గాని దేవుని మహాకృప క్రింద ఉన్నామని గుర్తించుకుందాం. ఆ కృపే మనల్ని పాపం నుంచి విడిపించి నీతిగా బ్రతకడానికి అవకాశమును, శక్తిని అనుగ్రహించేదై ఉన్నది. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.